వెల్కమ్ టు విక్టరీ మీడియా. నేను మీ దుర్గాప్రసాద్. వాసన్ పోలి ఈ పదం ఎప్పుడైనా విన్నారా? అసలు వాసన్ పోలి అంటే ఏంటి కొత్త పదాన్ని తీసుకొచ్చి మీకు చెప్తానని ట్రై చేస్తాను అనుకుంటున్నారా? ఇది స్వచ్ఛమైన తెలుగు పదం. అంటే జనరేషన్ ఎంత అభివృద్ధి చెందుతుందో మన తెలుగు పదాలు వాడుక పదాలు కూడా మర్చిపోయిన పరిస్థితి ప్రస్తుత నేటి సమాజంలో ఉంది. అయితే ఈ వాసన పోలి అనే పేరు పైన విశాఖలో ఒక విద్యార్థి యువకుడు ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు. అసలు ఆ వాసన పోలి అంటే ఏమిటి, అసలు ఆ టైటిల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఆ వాసన పోలి యొక్క ప్రత్యేకత ఏంటి అని తెలుసుకొని మన విక్టరీ మీడియా ప్రేక్షకులకు తెలియపరిచిన ఒక మంచి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. అసలు వాసన పోలి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. వాసన పోలి రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుధీర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ రెస్టారెంట్కి పెట్టాల్సిన ఆ థాట్ ఎందుకు వచ్చింది, దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుధీర్ గారు, బాగున్నారా? సార్ ఏంటి సార్ అసలు వాసన పోలి అంటే ఏంటి, అసలు ఆ ప్రత్యేకమైన పదాన్ని ఎందుకు రెస్టారెంట్ పెట్టాల్సి వచ్చింది? సార్ అది యాక్చువల్గా వాసన పోలి అంటేనే ఇడ్లీ అని అర్థం. మనకి తెలుగు వాడే అది తెలుగు పదమే. అదివరకు మనకి ఈ తెలుగు వాళ్ళకి ఇడ్లీ పాత్రలు ఏమి ఉండేది కాదు. ఒక పాత్రకి నీళ్లు పోసి లోపల పైన గుడ్డ కట్టేవాళ్ళు. ఆ గుడ్డ కట్టేదాన్ని వాసన కట్టడం అంటారు. దానిపైన పెట్టే పోలీలే కుడుములే వాటిని పోలి అని కూడా అంటారు. మనవాళ్ళు ఒకటి బాగా ఎక్కువ రైస్ కలపకుండా మినప్పిండి ఎక్కువ వేసేసి ఇలా పెట్టేవాళ్ళు చేత్తో. అలా పెట్టి పైన ఒక బేషన్ లాంటిది దాన్ని మూతేసేవాళ్ళు. ఇంకా అది అలానే చేసుకున్నాం. మనకి ఇడ్లీ పాత్రలు లేవు. అప్పుడు ఉండేదే ఆవిరి కుడుము, వాసన పోలి అని. ఇది వాసన పోలి అంటే ఒక ఆవిరి కుడం. ఓకే, అంటే ఈ ఆవిరి కూడాన్ని రెస్టారెంట్ పెట్టాలి మీకు ఎందుకు అనిపించింది? నేను మిల్లెట్స్ గురించి ట్రైబల్స్ దగ్గర 1.5 year నేను ఉండి వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క వ్యవసాయ విధానం ఇదన్నీ స్టడీ చేసేటప్పుడు వాళ్ళు నాకు పరిచయం చేశారండి. ఇది మిల్లెట్స్ అండి, కొర్రలు, సామలు, ఊదలు ఇవన్నీ పరిచయం చేస్తుంది వాళ్ళే దంపి నాకు అన్నీ పెట్టేవాళ్ళు. వాటిల్ని మరి ఇంత బలంగా ఉన్నప్పుడు నాకు బాగా అనిపించింది. మా అమ్మగారికి చెప్పినా కానీ మా అమ్మగారు కూడా వండలేకపోయినప్పుడు వీటితో ఇంకేమైనా కొత్తగా చేసి డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ తీసుకోవచ్చు. దాని ద్వారా నేను వాళ్ళకి బాగా సపోర్ట్ చేసినవని అవుతాను. ప్లస్ నేనేమన్నా సొసైటీకి మంచి ఫుడ్ ఇద్దామని అనుకున్నాను. అప్పుడు నేను మామూలుగా ఫుడ్ మీద ఏ ఫుడ్ ఇస్తే బాగుంటుందని చదువుతూ ఉంటే వాటి మీద వచ్చిందేనండి. ఇదేంటి మామూలు ఇడ్లీ అనేది WHO కూడా సర్టిఫికేట్ ఇచ్చింది. దానికి ముందు వాడు ఏంటిది ఇడ్లీ అనే దాని ఇడ్డెనా ఇవన్నీ కూడా తమిళ వైపు నుంచి వచ్చింది. దానికి ముందు వాడిన ఆవిరి కంటే ఇంకా ముందు వాడు వాసన పోలి వాసన కుడు అట్లా స్టార్ట్ చేశాను సార్ నేను. ఇడ్లీ అనేది తమిళ పదమా జనరల్గా, అంటే మన తెలుగు పదం వాసన పోలి. సో అసలు మీరు ట్రైబల్స్ ఏరియాలో 5 years ఉన్నా అన్నారు కదా. సో ట్రైబల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొండలు కూడా ఈజీగా ఎక్కుతారు. అసలు వాళ్ళకి అలసట రాదు, నడుస్తూనే ఉంటారు. మన వాళ్ళు అసలు 1 kilometer నడవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. సో వాళ్ళు ఉండి మీరు అబ్జర్వేషన్ ఏం కనిపించారో వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? యాక్చువల్గా సార్ నేను ఫస్ట్ నాకు అసలు ట్రైబల్స్ ఏరియా అనేది తెలియదు, ఏమీ తెలియనప్పుడే ఒక శ్రీకాకుళంలో సీతంపేట అనే అదే ఏజెన్సీ మండలంలో ఒక ఊరు వెళ్ళాను. జగిత్పల్లి అనే ఒక ఊరు. అది చాలా హైట్, నడుచుకుంటే ఎంతో కష్టపడి వెళ్ళాను. నిజంగానే మీరు చెప్పినట్టు వాళ్ళు ఎంత దూరం ఎక్కేస్తాగా నేను ఎక్కలేకపోయాను, మధ్యలో పడిపోయాను. తర్వాత వాళ్ళ ఒక ఆటో మాట్లాడి ఆ ఊరి నుంచి నేను వెళ్ళాల్సిన ఊరికి పంపించారు. అంతా ఓకే. అక్కడ నేను గమనించింది ఎవరంటే 90 years ఆవిడ. అప్పుడు నేను 7 years బ్యాక్ చెప్తున్నాను. 90 years ఆవిడ అప్పటికి కూడా రోజు కొండకి ఇది మళ్ళీ కొండ దిగిద్ది. మోకాళ్ళు కూడా ఏం పట్టుకోదు. అప్పటికి మా అమ్మకి 45 years. మా అమ్మ గుంటూరులో మా కర్రీ పాయింట్ ఉంటే ఆవిడ 2 floors ఎక్కాలంటే మోకాలు పట్టుకుని ఆన ఎక్కింది. ఆవిడ అదే అడిగితే నేను చిన్నప్పటి నుంచి రైస్ తినేదాన్ని కాదు, తెల్లకూడి తినేదాన్ని కాదు, ఓన్లీ జొన్నలు, కొర్రలు వీటితోనే తినేదాన్ని అని చెప్పింది. ఆవిడకి తెలుగు భాష కూడా రాదు, సవర భాష వచ్చి ఆ సవర భాషలోనే ఆవిడ చెప్పింది. ఈ యొక్క ఇన్స్పిరేషన్ అండి వాళ్ళ యొక్క లివింగ్లోనే మెయిన్ నేను గమనించింది ఏంటంటే పని చేసుకోవడం ఒకటి, దాన్ని తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకున్నారు వాళ్ళు. అవి కూడా ఇవే. ఎందుకు మిల్లెట్స్ అనుకున్నాయంటే వీళ్ళు నేర్చుకున్న తర్వాత అది వర్షాధారిత పంట. రైస్ లాగా ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. యాక్చువల్ కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే 1 ఎకరానికి రైస్ ఎంత నీళ్లు రైస్ పండించడానికి 1 ఎకరానికి మనం ఎంత నీళ్ళు అయితే పెడతామో దాంతో దాదాపు 150 ఎకరాల నుంచి 250 ఎకరాల దాకా మిల్లెట్స్ పండించుకోవచ్చు 1 ఎకరం దాంట్లో. అంటే మనకి అది పూర్తి ఎకో ఫ్రెండ్లీ, ఎర్త్ వార్మింగ్ ఉండదు, భూమి అనేది పెరగదు, వేడి పెరగదు, భూతాపం పెరగదు, నీళ్లు మనం లోపల నుంచి తోడము, వాన పడితే చాలు పండిపోతాయి. ప్లస్ ఇది మామూలుగా అయితే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ కాదు. ఇంకా కొర్రలు, సామలు వీటిల్లో ఇంకా జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ రాలేదు. పెస్టిసైడ్స్ అవసరం లేదు. ఇదంతా కూడా ఉండే కొద్దీ మనకు కరువు పెరుగుతున్నా కానీ
మనం ఇంకా దీన్ని ఇదేంటి తింటూనే ఉండొచ్చు. మన బాడీకి మనం ఇంకా అలవాటు చేసామనుకోండి, అది ఒకేసారి సడన్గా ఏమైనా కరువు కానీ ఇంకా ప్రాంతం ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ అప్పుడు మిల్లెట్సే ఉన్నాయి, మిల్లెట్సే తినాలని ఎవరైనా చెప్పినప్పుడు అయ్యో ఇప్పుడు మిల్లెట్స్ తినాలా, ఎలా అలవాటు చేసుకోవాలనే బదులు ఇప్పుడు నిదానంగా అలవాటు చేసుకుంటాను సార్. నిదానంగా అలవాటు చేసుకోండి, మీ బాడీ అంతా కూడా సహకరిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమొచ్చినా కానీ ఇవే అమృతం అండి. నేను మా అమ్మగారి లైవ్ ఎగ్జాంపుల్, తర్వాత మా ట్రైబల్సే లైవ్ ఎగ్జాంపుల్, ఇవే అమృతం నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగా. నేను విన్న దాంట్లో యాక్చువల్లీ మీ మదర్కి ఏదో హెల్త్ ఇష్యూ మీద మీరు చెప్పే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆమె కోసం ప్రత్యేకంగా నేర్చుకున్నారు. అసలు అలా ఎట్లాంటి ఫుడ్ తింటున్నారో వాళ్ళ ఆరోగ్యం ఉండడానికి కారణం ఏంటో మీరు తెలుసుకున్నారు. సో మీ మదర్ మీద మీరు స్టార్టింగ్ ప్రయోగం చేశారు, అది వర్కౌట్ అయ్యిందా అవ్వలేదా? సార్ చాలా బాగా అయింది సార్, చాలా బాగా అయింది. ఆవిడకి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో మనం తెలుసుకున్న క్యాన్సర్ ఉందని ఆమెకి రైట్ 4th స్టేజ్. కానీ ఆవిడ ఎప్పుడైతే ఇంకా ఇప్పటికి కూడా 4 years 2020లో వచ్చిందండి. ఇప్పటికీ ఆవిడ సస్టైన్ అవుతుంది. డాక్టర్స్ అందరూ కూడా టాటా హాస్పిటల్లో చూపిస్తున్నాము అగ్నపూడిలో. డాక్టర్స్ అందరూ కూడా ఇప్పటికీ ఆవిడంటే బాగా సపోర్ట్ ఇస్తారు. వన్ ఆఫ్ ది రీజన్ ఆవిడ సక్సెస్ఫుల్ పేషెంట్. అదేంటి పెద్ద మేజర్ ఆపరేషన్స్ చేశారు, ఇదేంటి కొలాస్టమీ చేసి పేగు బయట పెట్టారు. ఇవన్నీ చేసినా కానీ ఆవిడ మాత్రం బాగా అది సస్టైన్ అయ్యారు. ఎంత పెద్ద మేజర్ ఆపరేషన్స్ అన్నీ చేసినా కానీ ఆవిడ సస్టైన్ అయ్యారు. ఇప్పటికీ కూడా మనము ఆ పాత ప్రెమిసెస్ నుంచి ఈ కొత్త ప్రెమిసెస్ పెట్టిన తర్వాత 45 days లేనప్పుడు ఒక 15 days ఆవిడ ఆలోచించుకుని ఉండడానికని గుంటూరు పంపించినప్పుడు నీరసం ఉండేది ఆవిడకి, ఫుడ్ తినకపోయేసరికి. ఎప్పుడైతే తినిందో మళ్ళీ 1 week నుంచి తింటున్నారు ఆవిడ మళ్ళీ రోజు రాగి ఇడ్లీ ఉదయం 3 సాయంత్రం 3 తింటారు. ఆవిడ చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారు. మొన్న హాస్పిటల్లో కూడా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. నువ్వు ఎందుకు పెట్టావో కానీ అయ్యా ఈ ఫుడ్, అది మాలాంటి పీపుల్ కోసమే పెట్టినట్టున్నావు, మాలాంటి పీపుల్ కోసమే కనుక్కున్నట్టున్నావు ఇది ఫుడ్, లేకపోతే నేను ఎలా ఉండేదాన్నో, లేకపోతే వీళ్ళందరూ ఆ పేషెంట్స్ అందరిని అక్కడ ఉన్న పేషెంట్స్ అందరిని చూసి వాళ్ళందరి మీద ఈవిడ కొంచెం ఎనర్జెటిక్గా ఉండేసరికి అంత 4th స్టేజ్ ఉన్నా లోపల క్యాన్సర్ కణాలు 3-4 చోట్ల ఉన్నా కానీ ఆవిడ అంత ఒక ఎనర్జెటిక్గా ఉండి అందరితో తిరుగుతుంది. అందరేమో ఇది నీరసంగాను వీల్ చైర్లో ఉండడము, హెయిర్ ఊడిపోవడం ఇవన్నీ ఉన్నా కానీ ఈవిడ ట్రీట్మెంట్ కీమోథెరపీ రన్ అవుతూనే ఉంది ఈవిడికి. అయినా కానీ ఆవిడ ఎనర్జెటిక్గా ఉందానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ ఫుడ్డే. ఆవిడ అందుకే ఎమోషనల్గా అలా బాధపడిపోయారు. ఏదో ఇది మన బిజినెస్ అని ఆవిడ చెప్పకుండా ఎందుకు పెట్టావు అయ్యా నువ్వు, దేవుడు నీకు ఇది ఎందుకు ఇచ్చారో కానీ దీనివల్ల మాలాంటి వాళ్ళు మాత్రం మేము బాగా అదేంటి ఆరోగ్యాన్ని మాత్రం పొందగలుగుతామని ఆవిడే అనేసింది. నాకు అది చాలా సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఫుడ్ మీ మదర్కి బాగా వర్కౌట్ అయ్యింది, ఆమె కూడా చాలా హ్యాపీ అయింది. సో మీరు మంచి చదువుకొని అసలు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనిపించింది, ఆ థాట్ మీకు ఎప్పుడు మొదలైంది? యాక్చువల్గా అయితే నేను రెస్టారెంట్ పెట్టాలని అనుకోలేదు సార్, మొదటి నుంచి కూడా అనుకోలేదు రెస్టారెంట్ పెడదామని. యాక్చువల్గా ట్రైబల్ యొక్క లివింగ్, వాళ్ళ వ్యవసాయ విధానం చూసి ట్రైబల్స్ ఎలాగూ కల్టివేషన్ అనేది ఇదేంటిది మామూలు న్యాచురల్ కల్టివేషన్ చేస్తుంది, తప్పితే పెస్టిసైడ్స్ చాలా రేర్గా వాడతారు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ నేను వాళ్ళకి డైరెక్ట్గా తీసుకొని B2Bలా చేద్దాం అనుకున్నాను, రైతుల దగ్గర నుంచి. కానీ ఎప్పుడైతే వాళ్ళు మిల్లెట్ ఇంట్రడ్యూస్ చేసి నాకు ఇవన్నీ చేసిన తర్వాత మార్కెట్లో మా అమ్మగారు కర్రీ పాయింట్ ఉండి మా అమ్మగారే మిల్లెట్స్ వండలేకపోయేసరికి ఇది ఎవరికీ రాదు, 80% మహిళలకు కూడా ఇది వండడం రాదు. సో ఇది నేను ఏమైనా చేస్తే బాగుంటుంది. ప్లస్ దాని ద్వారా ఏంటంటే నేను పెట్టే ఇది మామూలుగా బిజినెస్కి కస్టమర్స్ అందరూ దాన్ని వాల్యూ గుర్తు చేసుకుంటే కనుక వాళ్ళు ఇది ఇంకా ఎప్పటికైనా కానీ ఒక మంచి హెల్తీ ఫుడ్ తినాలంటే నా బిజినెస్ నేమే గుర్తు రావాలి అనుకున్నాను సార్. అప్పుడు ఇదేంటి స్టార్ట్ అయిందే ఈ పరంపర, ఇంకా హెల్తీ బిజినెస్. కానీ ఇప్పటికి కూడా సార్ చాలామంది కూడా ఇప్పుడు నేను షాప్ క్లోజ్ చేసి 45 days అయినా కానీ రోజు 10 calls వచ్చాయి, సుధీర్ గారు ఎప్పుడు పెడతారు మీరు మీ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము అని. నా కస్టమర్స్ కూడా నిజంగా సార్ బాగా నన్ను చేయి పెట్టి పైకి ఇదేంటిది తీసుకొచ్చింది ఎవరంటే నా కస్టమర్స్ సార్. బాగా వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చారు, ఆయన వల్ల ఇంకా భూమి వచ్చింది. అంతకుముందు ఆ సార్ రాకముందు 2 years 3 years నుంచి నేను 2018 నుంచే ఉన్నాను కాబట్టి మార్కెట్లో. ఆ 3 years కూడా అసలు నేను ఇంట్లో పెట్టానండి, ఇంట్లో పెట్టిన ఇంటికి వచ్చి కూడా తినేసి వెళ్ళేవాళ్ళు. అసలు కస్టమర్స్ అందరు కూడా చాలా కృతజ్ఞతలు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి 6 ఏళ్ల ప్రయాణంలో ఇంత దూరం నన్ను ఇంత బాగా, అసలు నేను ఎప్పుడు కూడా దిగజార్చలేదు, నన్ను ఎప్పుడు కూడా ఒక ఇడ్లీ అమ్ముకునే పర్సన్గా చూడలేదు. అందరూ నాకు బాగా మర్యాద ఇచ్చి మాట్లాడడము,
అవన్నీ కూడా వైజాగ్ పీపుల్ మాత్రం చాలా కృతజ్ఞతలు అండి ఆ విషయంలో. మీరు చెప్పినట్టే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ట్విట్టర్ వేదికగా మీ రెస్టారెంట్ కోసం చెప్పారు, మీ ఫుడ్ నేను తిన్నాను, చాలా ఆరోగ్యంగా ఉంది, ఇట్లాంటి ఫుడ్ని మనం ఎంకరేజ్ చేయాలి, ప్రధాని మోడీ పిలుపు మేరకు సంబంధించి కానీ ఏదైనప్పుడు కూడా ఇట్లాంటి ఫుడ్ని ఎంకరేజ్ చేయాలి, ఇట్లాంటి పర్సన్ ఎంకరేజ్ అని చెప్పి ట్విట్టర్ వేదికగా చెప్పగానే మీరు ఒక ఫేమస్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా. సో ఆ ప్రశంసను మీరు ఏ విధంగా తీసుకున్నారు జనరల్గా? సార్ నిజంగా సార్ ఆయన కూడా ఇది దేవుడి దయవల్ల ఆయన ఎందుకు వచ్చారో, వచ్చిన వెంటనే ఫస్ట్ 3 ప్లేట్స్ పట్టుకెళ్ళారు, వెంటనే తెలుగులో ట్వీట్ ఇమీడియట్గా అదేంటి తెలుగులో పెడితే తెలుగు భాషలోనే పెట్టారు ఆయన. తెలుగులో పెడితే మళ్ళీ నా యొక్క ఈ ఇన్నోవేషన్ మొత్తం కూడా నా సంస్థది ఇది బిజినెస్ ఇంకా ఇండియా రీచ్ అవ్వదేమో అని చెప్పేసేమో ఆయన ఇమీడియట్గా మామూలుగా 9 ప్లేట్స్ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెంటనే 9 ప్లేట్స్ ఆర్డర్ వచ్చి 9 ప్లేట్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిపించి పెట్టించారంటే అందరికీ చాలా బాగున్నాయి అనేవి. వెంటనే సారు ఇంగ్లీష్లో కూడా పెట్టించారు. అది దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఇంగ్లీష్ అంటే ఇంక ప్రపంచవ్యాప్తంగా, అసలు ప్రపంచవ్యాప్తంగా తెలిస్తే ఆయన ఆ హోదాలో ఉండి నన్ను అదేంటి పైకి తీసుకురావడం అనేది, ఆ హోదా వైస్ ప్రెసిడెంట్ అంటే సెకండ్ సిటిజన్, అసలు ఆయన ఆ హోదాలో ఉండి నన్ను పైకి తీసుకొచ్చారంటే ఆయనకి మాత్రం నేను హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఆయనకి. మొన్న కూడా సార్ కూడా బాధ చెప్పుకున్నాను, నా వంతు సార్ నేను చేస్తాను సుధీర్, ఏదో ఒకటి చేస్తాను కూడా. సార్ కూడా చాలా పాజిటివ్గా ఎప్పుడు ఏది అడిగినా కానీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు తప్పితే ఇప్పటిదాకా నేను ఏం చేస్తున్నాను, నాకు పొలం ఉందని తెలుసు, దీని ట్రైబల్ ఏరియాలో ఎలా నడుస్తుంది ఆ పొలం అని అడిగారు. ప్రతి ఒక్కటి నేను చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి ఆయన తెలుసు. ఆ యాక్టివిటీస్ గురించి ఆ ట్రైబల్ పీపుల్ మీద నేను పెట్టే ఫోకస్ ప్రతి ఒక్కటి కూడా ఒక 10 నిమిషాలు అడిగి మాట్లాడలేదు బాగున్నామని చెప్పేసి అలా ఏం కాకుండా చాలా బాగా ప్రోత్సహిస్తారు సార్ మా సార్. మన దగ్గర ప్రధానంగా ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది, ఏ ఫుడ్ అసలు ఎట్లా మేకింగ్ చేస్తారు జనరల్గా? సార్ ప్రధానంగా అయితే ప్రజెంట్ ఒక గత ఈ 6 years కూడా నేను ఎక్కువ చేసింది మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశని. వాటిలో ఒక్కరు కూడా రైస్ కలవదు. రోజుకి 4 రకాల ఇడ్లీలు ఉంటాయి, రాగి జొన్న కొర్రలు మల్టీమిల్లెట్ అంటే ఈ రాగి జొన్న కొర్ర కలిసింది. రాగి జొన్న రోజు ఉంటుంది, ఈ కొర్రలు సామలు ఊదలు అరికలు అండు కొర్రలు ఇవన్నీ రోజు 5 రోజుకోటి చొప్పున పెడుతూ ఉంటాం. ఇవన్నీ కాకుండా దోశల్లో ఎప్పుడు దాకా అయితే మాత్రం నేను రాగి దోశ జొన్న దోశ వేయలేదు సార్. రోజు కొర్రలు కానీ సామలు కానీ ఊదలు కానీ అరికలు కానీ రోజుకు ఒక వెరైటీ దోశ ఉంటుంది. వాటిల్లో ఆ దోశ మీద వేసే ఆయిల్ కూడా నువ్వుల నూనె చెక్కగాను నూనె నిదానంగా తిరిగిన నూనె కేజీ ఇప్పుడు 430 రూపాయలు ఉంది. ఆ నూనె వాడుతున్నాం. మొదటి నుంచి బిజినెస్ పెట్టిన దోశ ఇంట్రడ్యూస్ చేసిన 2020 ఆగస్టు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నూనె ఆయిల్ ప్యాకెట్ ఆయిల్స్ మాత్రం నాకు ఇష్టం లేదు, మా ఇంట్లోనూ వాడము, అందుకని నేను కస్టమర్స్ కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయాను. అదొకటి. రెండోది వచ్చేసరి ఇంకా అక్కడ పాత ప్రిమిసెస్లో మనకి కిచెన్ సరిపోక జొన్న రొట్టె అనేది మనం పెట్టలేకపోయాము. మళ్ళీ జొన్న రొట్టె వచ్చే వారం నుంచి జొన్నలు కూడా తిప్పించేసాము. ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేస్తాం జొన్న రొట్టె కూడా పెట్టాలి. జొన్న రొట్టె కూడా చాలా మంచిది కాబట్టి జొన్న రొట్టె కూడా ఎప్పటి నుంచో చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు, జొన్న రొట్టె పెడతాను. జొన్న రొట్టె కాకుండా ఇంకా మేము ఇదేంటిది మిల్లెట్ పొంగలు, హాట్ పొంగలు, తర్వాత ఇంకా కొన్ని రకాల మిల్లెట్ ఉప్మా ఒకటి, మిల్లెట్ పెసరట్టు ఒకటి, ఇవి కూడా రాను రోజుల్లో కొన్ని. తర్వాత బ్లాక్ రైస్ రెడ్ రైస్తో కూడా దోశ ఇడ్లీ కూడా. ఎందుకంటే అందరూ మిల్లెట్స్ తినలేను అనుకున్న వాళ్ళకి కొంతమంది అడుగుతున్నారు, సుధీర్ నేను రోజు కాదు మిల్లెట్స్ కాకుండా ఇంకేమన్నా చేస్తే బాగుంటుందేమో కదా, బయట తినే వాటికంటే మీ దగ్గర తింటే కొంచెం మంచిదని చెప్పేసి ఈ కస్టమర్స్కి ఫీడ్బ్యాక్ని అర్థం చేసుకొని దేశీ రైస్తోనే ఇడ్లీ దోశ పెట్టాలనుకుంటున్నాను. మిల్లెట్స్ కాకుండా దేశీ రైస్తోనే. అది కూడా మామూలుగా సహజ సిద్ధంగా పండించినవి, కెమికల్స్ ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసినవే దేశీ రైసే. అంటే మా బ్రాండింగ్ ఇవన్నీ కాకుండా అవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవనుకోండి బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. లైక్ నవారా కాలాబట్ట ఇవన్నీ కూడా చాలా మంచివి అవి. వాటితో ఇడ్లీ దోశ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఒక మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న తర్వాత ఇమీడియట్గా కొంచెం క్రౌడ్ పెరిగి జనాలు వస్తున్నప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెంచేస్తాం సార్. సిరిపురం వేదికగా మీ రెస్టారెంట్ గత 5 ఏళ్ళ బట్టి 6 ఏళ్ళు నడిచి నాకు తెలిసి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను. సో ఎందుకు మూతపడిపోయింది, ఎందుకు ఈ కొత్త పర్మిషన్లు పెట్టారు, అసలు చాలామంది మీ కస్టమర్స్ కూడా అడ్రస్ చేంజ్ అయినట్టు తెలియదు. సో ఎట్లా నడుస్తుంది ఇక్కడ వ్యాపారం? సార్ పెట్టి ఆగస్టు 25 పెట్టాను సార్. ఒక వారం రోజులే అవుతుంది, ఇక్కడ కరెక్ట్గా 8 రోజులు అవుతుంది. కానీ అంటే సిరిపురంలో పెట్టాము, ఆ సారే నన్ను పిలిచి అప్పుడు కోవిడ్లో నన్ను పిలిచి ఆయన అవుట్లెట్ ఇచ్చారు. సడన్గా కొన్ని మరి ఏం ఆలోచించుకున్నారో ఏమో ఒక 3 నెలలు టైం ఇచ్చేసి ఎట్టి పరిస్థితి ఖాళీ చేయాల్సింది అన్నారు. కానీ అది ఆ ఎలక్షన్ టైంలో ఎవరు ఏం మాట్లాడలేక ఎవరు ఏం చెందలేక మనకి ఫుడ్ అనేది మనకి షాప్ అనేది మంచి షాప్ అనేది దొరకలేదు. మనకు వచ్చే కస్టమర్లందరికీ కూడా ఇంకా పీస్ ఆఫ్ మైండ్ నేను ఆలోచిస్తాను, లేకపోతే రోడ్డు మీద పెట్టేసి ఏదో హడావుడికి ఇచ్చేసామనుకోండి, ఈ ఫుడ్ ఆ పీస్ ఆఫ్ మైండ్తో తింటే ఇంకా బాడీకి ఇంకా బాగా పనిచేస్తుంది. ఏదో హడావుడిగా తినేసి హడావుడికి వెళ్ళిపోయే ఫుడ్ కాదు.
సో నేను ఆయన ఇచ్చిన టైం అయిపోయింది, ఎట్టి పరిస్థితి తీసేయాలి సుధీర్ అన్నారు. ఎందుకంటే ఆయన పెట్టుకోవడానికి ఇంకా ఆయన ప్రిమిసెస్లో మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఆయన వదిలేసాను. సారే నన్ను పిలిచి ఇచ్చిన వాళ్ళు, ఆయన ఇంకేం అనలేదు సార్. ఆయనకి అదే కృతజ్ఞతలు నా తరపు నుంచి. ఆయనే పిలిచి ఇచ్చారు కాబట్టి నేను అడగకుండానే ఇది, అందుకని నేనేం మాట్లాడలేదు. వచ్చిన 45 days సార్ ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదో అంబికా సిగిన వాళ్ళు, అంబికా ప్రసాద్ గారు బాగా బాధపడి మీరు ఇన్ని రోజులు మార్కెట్లో లేదని అనుకో తెలుస్తుంది. అందుకని ఆయన కూడా బాగా రెస్పాండ్ అయ్యి ఆయన ఇచ్చారు, పిలిచి ఇచ్చారు, కొంచెం ఇచ్చారు. కాకపోతే ఇంకా జనాలు తెలియదు సార్. ఇక్కడ క్రౌడ్ చాలా 50% కూడా నడవట్లేదు ఒక బిజినెస్. ఒకరు బాధగా ఉంది ఆ ఒక విషయంలో, కానీ నమ్మకం ఉంది. బిజినెస్ అయితే పడిపోదని నమ్మకం ఉంది, తెలియాలి జనాలకి అంతే. 50% కూడా జరగట్లేదు, కానీ నమ్మకం ఉంది. ఇదేంటిది జనాలు అయితే ఆదరిస్తారు. మళ్ళీ నన్ను అదే విధంగా ఇందాక ఏ విధంగా అయితే కృతజ్ఞత చెప్పుకున్నాను, మళ్ళీ అదే విధంగా కృతజ్ఞత తెలియజేయపరుచుకుంటాను. మళ్ళీ నాకు సక్సెస్ అయితే చేకూర్చిద్దని అనుకుంటున్నాను సార్. 45 రోజులు మీ రెస్టారెంట్ లేకుండా ఖాళీగా ఉన్నారు. సో ఆ టైంలో మీ రెగ్యులర్ కస్టమర్స్ మీ కాంటాక్ట్లోకి వచ్చారా? అంటే ఫుడ్ జనాలు బాగా అలవాటు అయ్యారు, దీనికి ఈ ఫుడ్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. రెగ్యులర్గా అసలు రష్ ఉండేది కాదు అటువైపు మేము పోయి చూసేటప్పటికి. సో రెస్టారెంట్ ఒకేసారి అంటే చాలా రెస్టారెంట్, మిల్లర్ రెస్టారెంట్ ఈ మధ్య కొత్త కాలంలో చాలా వచ్చినాయి. మొదటగా బాగా ఇంట్రొడ్యూస్ అయ్యి పబ్లిసిటీ అయింది మీరు, జనరల్గా నాకు తెలిసింది మేరకు, ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ కానీ ఆ టేస్టింగ్ కానీ. సో రెగ్యులర్గా ఉన్న కస్టమర్స్ మరి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఆ టైంలో, మీ గ్యాప్ టైంలో? కొంతమంది అయితే సుధీర్ ఎడిక్ట్ అయిపోయాం, సుధీర్ నువ్వు ఎడిక్ట్ అయిపోయి అలవాటు చేసి ఏదో బానిసలా చేసి నువ్వు సడన్గా క్లోజ్ చేస్తే ఎట్లాగన్నారు. త్వరగా పెట్టాలి చాలా ఫోర్స్ చేశారు జనాలందరూ సార్. కానీ అర్థం చేసుకోండి సార్, మీరు ఏ విధంగా అయితే మేడమ్స్ కూడా చాలామంది ప్లేసెస్ కూడా సజెస్ట్ చేశారు సార్. నేను చూడడమే కాదు, వాళ్ళు కూడా ప్లేసెస్ సజెస్ట్ చేయడము, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది, త్వరగా పెట్టండి సుధీర్ అని చెప్పేసి. అందుకనే సార్ ఎస్పెషల్లీ కస్టమర్స్కి మేము ధన్యవాదాలు తెలియడానికి కారణం, ఇంత బాగా అక్కడ టూలెట్ ఉంది అక్కడ చూడండి సుధీర్, ఇక్కడ టూలెట్ ఉంది ఇక్కడ చూడండి సుధీర్, పలానా చోట ఉంది, ఇక్కడ ఉంది అక్కడ పెట్టచ్చు కదా, లేకపోతే ఎండాడు పెట్టేస్తారా, గాజువా పెట్టేస్తారా, నా ఓన్ ప్రిమిసెస్ ఉన్నాయి నేను ఇస్తాను అని కూడా చెప్పారు సార్. కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఫస్ట్ నేను సిటీలోనే ఓడిపోయాను, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సిటీలో నేను నిలబెట్టుకున్న తర్వాత మిగతా ప్లేసెస్కి వస్తాను. కానీ వాళ్ళు ఓన్ ప్రిమిసెస్ ఉన్నాయి, మేము ఇచ్చేస్తాం కావాలంటే వచ్చేసి పెట్టుకున్నారు చూడండి సార్. ఆ ఒక్క చిన్న విషయం చాలు సార్. నేను ఈ బిజినెస్ నడపాలని ఇంకా నాకు శక్తి రావడానికి కారణము ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ వల్లే సార్. ఇంకా నడపాలనుకోవడానికి కారణం బీచ్ ఏరియాలో ఈ సుందరీకరణ సాగర్ తీరం ఎక్కువ నిత్యం కలకలాడుతుంది, ప్రశాంతంగా రెస్టారెంట్ ఉంది. సో ఎట్లా నడవబోతుంది అనుకుంటున్నారు? అసలు మీరు ఇచ్చే వైజాగ్ పీపుల్ కానీ మీ రెగ్యులర్ కస్టమర్స్కి ఈ నూతన రెస్టారెంట్ సంబంధించి ఎటువంటి పిలువబోతుంది సార్? ఇక్కడ 40 ఒక ప్రైవేట్ ప్రిమిసెస్ లాగా ఉంది. ఒక 40 మంది ఏకదాటిగా కూర్చొని తినచ్చు. మీరు చెప్పినట్టే ఆ సాగర్ తీరం ఉంది, బాగా కనిపిస్తుంది సాగర్ తీరం కూడా. ఇంకా ఎవరైనా సరే సిటీ పీపుల్ అందరూ రోజుకు ఒకసారి, వారానికి 2 సార్లు అయినా కానీ ఈ సాగర్ తీరానికి కన్ఫామ్గా వస్తారు. వీటన్నిటిని ఆధారం చేసుకొని నేను ఇంకా బాగా జనాలు రాగలుగుతారు అనుకుంటున్నాను. తెలియాలి సార్, అంతేగాని వస్తారు, నన్ను బాగా ఆదరిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళ యొక్క ఈ సూచనలు వీటన్నిటి ప్రకారం కూడా నిదానంగా మనం అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి, నేను ఎన్ని ఇంట్రడ్యూస్ చేసినా కానీ జనాలకి ఇష్టమే సార్. ఎందుకంటే నేను క్వాలిటీగానే ఇస్తాను, ఆ పీపుల్ తెలుసు. ఫస్ట్ కూడా అంతే, ఇడ్లీ ఒకటోనే 3 సంవత్సరాలు రన్ చేస్తే కస్టమర్స్ దోశ కావాలి సార్ అంటే, దోశ కావాలి సుధీర్ అంటే, దోశ అంటే న్యూట్రిషన్ తగ్గిపోయేది కదా సార్. ఎందుకంటే బయట తినే పిచ్చి దోశల కంటే కూడా మీ దగ్గర కొంచెం ఆ 50% న్యూట్రిషన్ ఉన్న దోశ అని తింటాం కదా, దోశ పెట్టు స్వామిని బతిలాడితేనే నేను పెట్టాను సార్. ఇంకా తర్వాత ఈ 45 రోజుల వాటిల్లో కూడా ఈ సూచనలు, జొన్న రొట్టి కన్ఫామ్గా మీరు పెట్టాలి, ఎక్కడైనా తీసుకుని పెద్ద కిచెన్ తీసుకోండి, జొన్న రొట్టి పెట్టాలి, ఇంకా సూప్ పెట్టలేదు ఇప్పుడుదా మీరు మిల్లెట్ సూప్ పెట్టారు కానీ సూప్ పెట్టలేదు, ఇవన్నీ కూడా మాకు పెట్టాలని వాళ్ళు ఇచ్చిన సూచనల మీదకే మేము ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం సార్. ఎట్టుపడిసి జనాలు మమ్మల్ని ఆదరిస్తారు, మేము కూడా జనాల యొక్క సూచనల్ని, సలహాలని అన్నింటినీ తీసుకొని ఐటమ్స్ కూడా పెంచడానికి ట్రై చేస్తాం సార్. ఫైనల్గా చెప్పండి, చాలా మిల్లెట్ స్టోర్స్ వచ్చినాయి, మిల్లెట్ ఫుడ్ వచ్చింది. సో వాటికి వాసన పోలేక ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం వాడుతున్న ప్రోడక్ట్స్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మనం ఎట్లాంటి సక్సెస్ రేట్స్ ఉంది? సో ఈ నూతన పర్మిషన్స్ ఏదైతే ఈ అంబికా సేగన్ బీచ్ రోడ్ మీరు ప్రారంభించారో, సో పీపుల్ని మీరు ఎలాగ వెల్కమ్ చెప్తున్నారు సార్? నేను ఎవరిని జడ్జ్ చేయలేను సార్. ఎవరి యొక్క బయట మిల్లెట్ రెస్టారెంట్స్ కూడా మిల్లెట్స్ అందరూ తినాలనేది నా ఒక యోచన సార్. నా ఆలోచన కూడా అదే, మిల్లెట్స్ అందరూ తినాలి. నేను ఎక్కువ పెట్టలేకపోవచ్చు, నేను ఒక్కడిని, మిగతా వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టారు. దానివల్ల వైజాగ్ పీపుల్ ఇంకా మిల్లెట్ ఫుడ్ అందుతుంది, ఇంకా సంతోషమే సార్. కానీ నేను అదేంటది మొదటి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాను, 6 ఏళ్ళ నుంచి. ఇంకో పడవ మీద కాలు వేయలేదు, ఇంకో దాని మీద ధ్యాస పెట్టలేదు, దీని మీద నుంచే ఉన్నాను. నేను వాడే రా మెటీరియల్ కూడా నా సొంతంగా నేను ప్రాసెస్ చేయించుకునే కానీ మార్కెట్లో దొరికే తీసుకొచ్చేసి అయితే నేను చేయలేదు. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అన్పాలిష్ అయిన
వాటి ప్రాసెస్ ఎలా ఉంది, వాటి మీద ఏంటి 100% సాటెక్సా ఇవన్నీ చూసుకొని తెప్పించుకోవడం తప్పితే డైరెక్ట్గా మార్కెట్ దగ్గర ఇప్పుడు అరకులోనే కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, మా దగ్గర ఇన్ని సామల వడ్లు ఉన్నాయి, కొర్ర వడ్లు ఉన్నాయి. మొన్న సామ వడ్లు ఒక 3 months బ్యాక్ సామ వడ్లు ఒక 10 టన్నులు వేరే ఒక కంపెనీకి పంపించాను ప్రాసెస్కి. మనకి సామలు ఇప్పుడు అంత వచ్చినట్లాగా, ఎందుకంటే వాళ్ళు అడిగారు, మనం రిక్వెస్ట్ చేస్తారు. అలా ఎవరు అడిగినా కానీ నేను మిల్లెట్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. ఈ విధంగానే ఈ యొక్క ప్రిమిసెస్లో దయచేసి కస్టమర్స్ అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని ఇంకా పైకి రావాలని కోరుకుంటూ, ఇంకా మమ్మల్ని ఈ రెస్టారెంట్కి రావాలని కోరుకుంటున్నాను సార్. చూసారు కదా, ఏదైతే తన ఉన్నత చదువును కూడా చదివి పక్కన పెట్టి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నా తల్లిని ఏ విధంగా అయితే తన ఆరోగ్యాన్ని కుదురుపరుచుకునేందుకు ఈ ఆహారం ఉపయోగపడిందో ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలి. ప్రతి ఒక్కరు భావితరాలకి ఈ హెల్తీ ఫుడ్, అంటే గతంలో అందరు కూడా ఈ ఫుడ్నే వాడేవారు. జనరేషన్ పెరిగే కొద్దీ మన పాశ్చాత్య దానికి డెవలప్మెంట్ ఏదైతే మన ఈ పోకడలు అయితే ఉన్నాయో, అందరూ ఫుడ్లో కూడా చాలామంది చేంజెస్ కనిపించే, దానివల్ల అనారోగ్య బారిన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరలా మనం గతంలోకి వెళ్ళినట్లయితే, గతంలో ఏదైతే ఫుడ్ని జనరేషన్ వాడేవారో ఆ ఫుడ్ వల్ల ఎంత మేలు జరిగిందో అదే ఫుడ్ యొక్క ఉపయోగాన్ని ప్రజలకు తెలియపరచడం నా యొక్క సదుద్దేశం. ఖచ్చితంగా పాత రెస్టారెంట్లు ఏ విధంగా నన్ను ఆదరించారో నా కస్టమర్లు కానీ ప్రేక్షకులు కానీ, అదేవిధంగా ఈ నూతన రెస్టారెంట్ ఏదైతే బీచ్ రోడ్ విశాఖపట్నం అంబికా శ్రీగణ్ ప్రాంతంలో ఏదైతే రీసెంట్గా ప్రారంభించానో, ఖచ్చితంగా నా కస్టమర్ విజిటింగ్ చేస్తారో, నేను ఇచ్చే క్వాలిటీ కావచ్చు, లేకపోతే దీని ఫుడ్ వల్ల ఉపయోగం ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారని ఒక మంచి నమ్మకంతో సుధీర్ మనతో పాటు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా తను వెల్కమ్ చెప్తున్నాను, ఎందుకంటే తను వాడే క్వాలిటీ సంబంధించి కానీ లేకపోతే దానివల్ల ఉపయోగం నేను కూడా తెలుసుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెస్టారెంట్ సందర్శించడం ద్వారా అలాంటి ప్రజల సంక్షేమం కోసం లేకపోతే ప్రజల ఆరోగ్య నిమిత్తం ఏదైతే కష్టపడుతుందో వారిని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరచిన ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఒక రెస్టారెంట్ ఒక స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి.